మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ఈ మార్గదర్శి అంటే అరుణ్ కుమార్ గారు ఆయన ఒక కేసు వేసారంటే కోర్టులో ఉంది. తర్వాత సాక్షులు ఎప్పుడు చూసినా ఈ మార్గదర్శి మీద చాలా ఆరోపణలు చేస్తూ వస్తుంటాయండి, వ్యాసాలు కానీ అవన్నీ న్యూస్. కానీ రోజా గారి ఎలక్షన్ అఫిడవిట్లో 40 లక్షలు చీటీ వేసిందటండి ఆవిడ. 9 లక్షల కారు, 9 లగ్జరీ కార్లు కొన్నారంట. ఒక 6 ఎకరాల పైన వాళ్ళ హస్బెండ్ పేరున కొన్నారటండి. ఇవన్నీ కూడా ఇప్పుడండి 2019 తర్వాత, బహుశా మినిస్టర్ అయిన తర్వాత వచ్చే లేదా ఎమ్మెల్యే అయిన తర్వాత. అంటే ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే దీన్ని బట్టి నేనేమంటున్నానంటే, మార్గదర్శికి వ్యతిరేకంగా జగన్ గారు ఎప్పుడు చెప్తుంటారు. మరి అటువంటిది రోజా గారు ఎలా వేశారు చీటీ? అంటే జగన్ ఎదిరించినట్టు అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ ఆస్తుల వివరాలు కంపల్సరీగా, అప్పులు, ఆస్తులు, భార్యలు అన్నీ చెప్పాలి. కేసులు కూడా చెప్పాలి. అయితే ఇప్పుడు ఆవిడ ఒక విషయం ఏంటంటే 40 లక్షలు మార్గదర్శిలో చీటీ విషయం. మరి ఇదే మార్గదర్శి చీటీ మీద, మార్గదర్శి కంపెనీ మీద మీ సాక్షి టీవీలో కానీ సాక్షి పేపర్లో కానీ మీరు ఎంత దండయాత్ర చేస్తున్నారో, ఎంత మార్గదర్శి పరువు గంగపాలు కలిపి అంటే ఎక్కువ వార్తల్లో ఉండేటట్లు చేస్తే దానికి పలుకుబడి తగ్గుతుంది. రామోజీరావు గారి ఆర్థిక సామ్రాజ్యం మీద దాడి చేసినట్టు అయ్యి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా మీరు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు వేసినప్పుడు కేసు కోర్టులు చూసుకుంటాయిలని ఆగొచ్చు. మీరు చాలా అత్యుత్సాహంతో మార్గదర్శిని ఏదో మట్టి గరిపించాలి, కూకటి వేలతో పెకిలిచ్చి వేయాలి అనే ఒక పద్ధతిలో మీరు చేస్తూ వచ్చారు. సరే, అది మీ రాజకీయ వ్యూహంలో ఒక భాగంగా చేశారు అనుకుందాం పోనీ. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మరి మీరు ఇంతగా వ్యతిరేకిస్తున్న మార్గదర్శిలో మీ పార్టీ వాళ్ళే చీట్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎదిరించినట్టు అవుతున్నారు. ఎదిరించని కాదు, అంటే మీరు మాట్లాడేదాన్నే మీరు నమ్మట్లేదా? జగన్మోహన్ రెడ్డిని ఎదిరించారా ఎదిరించలేదా అనేది వేరే విషయం, అది పక్కన పెట్టేయండి. అంటే మీరు చేసే ఆరోపణల మీద మీకే నమ్మకం లేదు, మీ ఆరోపణలు కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు, అందుకే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆవిడ దేశంలో చీట్లే వెయ్యాలి అనుకుంటే గనక మార్గదర్శి ఒకటే ఉందా? ఎక్కడైనా వేసుకోవచ్చు కదా. లేదు అనుకుంటే మీ అధినాయకుడి దగ్గరికే అప్పు ఇవ్వచ్చు కదా మీరు. ఆయన బోల్డ్ బిజినెస్లు చేస్తారు కదా, ఆయన సీఎం గా కంటే బిజినెస్ మ్యాన్ గానే సక్సెస్ఫుల్ పర్సన్. మరి దానిలో ఏమన్నా షేర్లు కొనుక్కోవచ్చు, సాక్షిలో షేర్లు కొనుక్కోవచ్చు, భారతీయ సిమెంట్స్ లో కొనుక్కోవచ్చు, ఇంకా బోల్డ్ సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. పైగా మీ దగ్గర అసలు అంత డబ్బులే ఉంటే కనుక సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టొచ్చు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సలహా సంప్రదింపులు ఇస్తారు. మీరు కూడా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, లేదు అనుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాంటిది ఇవన్నీ వదిలేసి మార్గదర్శిలో చీట్ వేయడం అంటే, జనాలందరినీ నేను మార్గదర్శిలో వేయొద్దు అని చెప్పి మీరు వేయడం ముందు చూసారా? ఇది కాస్త విచిత్రమైన విషయము. హాస్యాస్పదమే కాదు, ఇది మోసం ఒక రకంగా. ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తున్నట్టు. వాస్తవాలు చెప్తే అది వేరే విషయం, మీరు అసలు ప్రజలను తప్పుదో పట్టించాల్సిన అవసరం ఏంటి అసలు? సరే, ఇది ఒకటి. అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. ఈ సందర్భంగా కూడా నిరూపణ అయింది. అసలు రోజాది బయటకు వచ్చింది, ఇంకా రోజా బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, ఇది అయిపోయిన తర్వాత ఇక ఆస్తులు అంటారా? ఇప్పుడు వాళ్ళ అధినాయకుడే బోలెడు ఆస్తులు సంపాదించారు. ఫస్ట్ 2004 ఎన్నికల అఫిడవిట్ దగ్గర నుంచి 9 ఎలక్షన్స్, 14 ఎలక్షన్స్, ఇప్పుడు 19 ఎలక్షన్స్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి చూసుకుంటే గనక ఆయన అడ్వాన్స్ ట్యాక్స్లే బోలెడు కట్టే ఉన్నారు అంతకుముందే. అప్పట్లో ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎలక్షన్లో పోటీ చేయడానికి ఆయనకి డబ్బులు లేకపోతే ఆయన స్నేహితులు చాలామంది వైఎస్ గారికి డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఆయన మీద గౌరవంతో ఆయన ఒకప్పుడు వాళ్ళకి చేసిన సహాయ సహకారాలకు గాను ఇచ్చారు. అలాగే ఆయన అసలు ఇల్లు తాకట్లో ఉంది, వాళ్ళ ఇల్లు. అంటే ఇవన్నీ ఎన్నికల అఫిడవిట్లో ఉన్నాయి, మీరు నేను మాట్లాడటం కాదు. మరి అలాంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ తారక మంత్రంతో
ఇన్ని సంపాదించాడు, అసలు అడ్వాన్స్ ట్యాక్స్ ఎట్లా కట్టగలుగుతున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తే గనక మనకి కొంచెం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇక్కడ వ్యవహారం అంతా. మరి ఆ అధినాయకుడే అలా ఉన్నప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడే అలా ఉన్నప్పుడు వాళ్ళు ఉండటంలో పెద్ద విచిత్రమే ఉంది. పైగా రోజా ఇంకొక మాట కూడా అన్నారు, అసలు రోజా కనీసం జబర్దస్త్లో కంటెస్ట్ జడ్జిగా ఉండి డబ్బులు సంపాదిస్తున్నారు ఆవిడ. ఆ డబ్బులతో కొనుక్కున్నారని ఆవిడ ఏదైనా ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, కానీ అసలు ఏ పని చేయకోకుండా డబ్బులు సంపాదిస్తున్న రాజకీయ నాయకులతో గనక మనం పోల్చామనుకోండి, అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన చెప్పాలి సమాధానం. ఈమె చెప్పుకోవడానికి ఇంకో పని ఉంది, ఇంకో పని చేస్తుంది కాబట్టి ఈ పనిలో నేను సంపాదించానని చెప్తుంది. ఇంతకుముందు కూడా చెప్పింది ఈ మాట, నాకు జబర్దస్త్లో బుర్రాజ్ఞానం ఉన్న బుద్ధి ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది నేను జబర్దస్త్లో ఎన్ని డబ్బులు సంపాదించేది అది ఇది అని చెప్పి ఆవిడేదో చాలా మాట్లాడింది. కానీ ఇన్ని ఎకరాలు ఇన్ని లగ్జరీ కార్లు కొనేంత రాదండి, అంత రాదు. కానీ ఆమె అలా చెప్పారు. అలా చెప్పక నేను సంపాదించానండి రాజకీయాల్లో అని చెప్తారా చెప్పండి? సరే, ఏది ఏమైనా వైసీపీ నాయకుల ఆదాయాలు మట్టుకు ఆకాశానికి, పేదల ఆదాయాలేమో పాతాళంలోకి వెళ్ళిన మాట వాస్తవం. వద్దు వద్దు అని చెప్తే సాక్షి లేదండి, ప్రజలు తప్పుదో పట్టించారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఏది సంబంధం ఉందండి? జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ పాయింట్. సమాజాన్ని తప్పుదో పట్టించారు వీళ్ళు. తప్పుదో పట్టించి మళ్ళీ వీళ్ళే చిట్ ఫండ్ కంపెనీలు వేసుకున్నారు అంటే మనం ఆలోచించాలి. అంటే ఏమైనా ఉద్దేశం అంటే ఈ మార్గదర్శి ప్రజల్లో ఒక అపోహలు సృష్టించి మార్గదర్శి ప్రతిష్టను దెబ్బతీయడమే వాళ్ళ లక్ష్యం. ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి అంతే. ఇప్పుడు వాళ్ళు పోయినసారి 2019 ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ సాయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కానీ లేకపోతే ఒక సామాజిక వర్గం కానీ లేదు చంద్రబాబు నాయుడికి డబ్బు ఇస్తారు అనుకున్న వాళ్ళ మీద ఈడీ దాడులు చేయించటము, ఐటీ దాడులు చేయించటము, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం చేశారు. దానివల్ల కొంత ఇబ్బంది కూడా అయ్యింది. సరే, ఏది ఏమైనప్పటికీ మీరు ప్రజలకు ఒక మాట చెప్పి మీరు ఒక పని చేయడంలో అది న్యాయం కాదు అని మాత్రం మనం చెప్పగలుగుతాం.